పెళ్ళయ్యేంత వరకు నా గురించి ఎవ్వరికీ తెలియకూడదు. తెలిసిందనుకో చంపేస్తాను నిన్ను. అర్థమైందా? మీ అక్క మా బుజ్జిగాడిని బెదిరిస్తోందేంటి? ఏమో పద చూద్దాం. ఏంటక్క బుజ్జిని చంపేస్తానని బెదిరిస్తున్నావు ఏంటి? ఏమైంది? అంటే అది ఇందాక రంగులు పూసుకునేటప్పుడు నా కళ్ళల్లో రంగు నీళ్లు వేశాడు. రంగులు కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి కదా, అందుకని వాణ్ణి భయపెడుతున్నాను. జస్ట్ స్వీట్ వార్నింగ్ ఇచ్చానంతే, ఏదో తమాషాకి. నువ్వు తమాషా కంటున్నావు, మరి వాడంతలా భయపడిపోతున్నాడేంటొదినా? చిన్న పిల్లాడు కదా, నిజంగా బెదిరించాననుకుని భయపడిపోయినట్టున్నాడు భైరవి. ఏం బుజ్జి, భయపడ్డావా? చెప్పరా బుజ్జి, భయపడ్డావా? అత్తయ్య అది పిన్ని నిజంగానే బెదిరించలేదత్తా. ఊరికే నలా భయపెట్టడానికి అలా అనింది. సరే రంగులు కడుగుతాను రా. శాన్, కళ్ళలో రంగు పడింది అన్నావు, నువ్వు కూడా వాష్ చేసుకో పదా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అమ్మయ్యా, నేను మాట్లాడిన మాటలు మొత్తం వినలేదన్నమాట. వినుంటే ఏమయ్యుండేది? మా నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మన ఇంట్లో ఉన్నప్పటికంటే నువ్వు ఇక్కడే చాలా సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నావు. నిజమే అర్జున్, ఏ ఆడదానికైనా పుట్టింటి మీద మమకారం ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాత నేను పుట్టి పెరిగిన పుట్టింట్లో ఉన్నానన్న సంతోషం అది. ఆ సంతోషానికి తోడు నీ సొంత మేనకోడలే నీ కోడలవుతుందన్న ఆనందం ఒకటి, అవునా? నా తమ్ముడి కూతురే నా కోడలవుతుందంటే అంతకన్నా ఆనందం ఇంకే ఉంటుంది? ఏంటక్క నీ కట్టుబొట్టు, అసలు నీ గెట్టపే డిఫరెంట్గా ఉంది. నీలో ఈ భక్తి యాంగిల్ అనేది ఒకటి ఉందంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఇది భక్తి యాంగిల్ కాదురా బాబు, నన్ను నేను రక్షించుకోవడానికి సేఫ్ జోన్ గెటప్ ఇది. ఈ గెటప్ లో తిరగడానికి నేనెంత ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నానో నీకేం తెలుసా?
హలో మాట్లాడవేంటక్క? ఆడపిల్ల అన్నాక భక్తి అనేది లేకుండా ఎలా ఉంటుంది? నేను పూజలు చేస్తున్నది నీ పెళ్లి కోసమే అని చెప్పానుగా. ఆదిత్యని బంధించింది నువ్వేనని బుజ్జిగాడికి తెలిసేలా చేశానుగా. నీది భక్తో భయమో ఇప్పుడు తేలిపోతుంది. సార్ 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 ఆదిత్య గారు ఉన్నారా అండి? ఉన్నారు. బావా బావా ఏంటి అర్జున్? నీకోసం ఎవరు వచ్చారు? ఓ ఓకే. చెప్పండి. మా ఓనర్ గారు ఈ వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వమన్నారు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. నానమ్మా, భైరవి, కౌసల్య అందరు రావాలి. అత్తయ్య, అర్జున్ పెళ్లి శుభలేఖలు వచ్చాయి. శుభలేఖలు వచ్చాయంటే భైరవికి నాకు పెళ్లి జరగదు కదమ్మా. నువ్వు తెలివైన వాడు అయ్యుంటే పెళ్ళేం కర్మరా, ఈ పాటికి శోభనం జరిగి నీ పెళ్ళం వాంతులు కూడా చేసుకొనుండేది. చవ్వట దద్దమ్మ. నువ్వు చేతగాని దద్దమ్మవు కాబట్టే నువ్వు చేసుకోవాల్సిన పిల్లని వాడు చేసుకుంటున్నాడు. అది నానమ్మా, ఏంటి నాన్న, ఏంట్రా నీ హడావిడి? నీ మనవరాలి పెళ్లి శుభలేఖ వచ్చింది చూడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమిటే శుభలేఖ లాక్కున్నావేంటి? పెద్దదాని వయ్యుండి నువ్వు మర్చిపోతే ఎలాగమ్మా? శుభప్రదమైన శుభలేఖకి మంగళకరమైన పసుబొట్టు పెట్టి అప్పుడు చూడాలి. అమ్మా కౌసల్య, నువ్వు వెళ్ళి దేవుడి గదిలో ఉన్న పసుపు కుంకుమ తీసుకురమ్మా. చెల్లి చెప్పింది నిజమేనమ్మా. శుభలేఖలకి ముందుగా పసుపు బొట్టు పెడితే మంచిది. అదిగోమ్మా చూసావా, అక్క కూడా చెప్పింది. ఏదో నీ కొడుక్కి పెళ్లి అయిపోతున్నట్టు సంబరపడిపోతున్నావేంటే? ఇది సందడి కాదండి. ఈ మాత్రం నటించకపోతే మనకి పని వాళ్ళకి తేడా లేకుండా పోతుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ మాత్రం చెయ్యక తప్పదు మరి. దాదా దాదా పసుపు రాసినంత మాత్రాన ఏదీ శుభప్రదం కాదు. ఏదైనా శుభప్రదం కావాలంటే మంచి మనసున్న వాళ్లే చెయ్యాలి. కౌసల్య, నువ్వు పెట్టమ్మా పసుపు. పెట్టొద్దునా? సరిపోయిందా?
ఇలాంటి చిన్న చిన్నవి పట్టించుకొని ఫీల్ అయిపోతే మనం మళ్ళీ బయటికెళ్ళిపోవాల్సి వస్తుందండి. నాకెందుకమ్మా, ముందు ఇంటికి పెద్ద ముత్తైదువైనా శకుంతలకివ్వు. నా కొడుకు పేరు ఉండాల్సిన చోట వీడి పేరుని చూడాల్సి వచ్చింది. బాబు అర్జున్, నీకు భైరవికి శుభాభి వందనలు. హలో, ఏంటి బావా, శుభలేఖ చూడగానే మీరిద్దరూ 3 ముళ్ళు, కొంగు ముళ్ళు, 7 అడుగులు అన్నీ ఊహించేసుకుంటున్నారా? ఇమాజినేషన్ కామనే కదా బావా. ఎవరు కాదన్నారు? కామనే. ఓ పంచే, చెప్పు. నేను లోపలికి రాలేను కాబట్టి నువ్వే వాణ్ణి బయటికి తీసుకొచ్చేయి. అలాగే, నేను వాడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. వాడిని బయటికి తీసుకురాగానే కసిగా కాటేసి చంపి. నేనొచ్చిందే అందుకో. ఆదిత్య, శుభలేఖలు కూడా వచ్చేసాయి కాబట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్ళి నాగదేవత పుట్ట దగ్గర మొదటి శుభలేఖ పెడితే బాగుంటుంది. ఏం చేయాలో నాకు తెలుసు. నీకు తెలీదని కాదల్లుడు. మొదటి శుభలేఖని మన ఇంటి కులదైవమైన నాగదేవత పాదాల దగ్గర ఉంచి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదే. ఆదిత్య, అత్తయ్య అంటే నన్ను అర్థం చేసుకోలేదు. కనీసం నువ్వైనా అర్థం చేసుకోలేవా? ఏమర్థం చేసుకోవాలి? ఏమర్థం చేసుకోవాలి? నా కొడుక్కి భైరవుని ఇచ్చి పెళ్లి చేయాలనే స్వార్థంతో నిన్ను 10 రోజులు దాచుంచాను. నేను చేసింది తప్పే అని. కానీ 2 సంవత్సరాలు నిన్ను దాచుంచింది నేను కాదు కదా ఆదిత్య. అది తెలుసుకుంటే మంచిది. నేను స్వార్థపరుణ్ణే కానీ దుర్మార్గుణ్ణి కాదల్లుడు.
భైరవి అర్జున్ బాగుండాలనే నేను ఈ మాట చెప్పాను. వాళ్ళిద్దరిని పంపించి శుభలేఖని నాగదేవత పాదాల దగ్గర పెట్టించు. ఆదిత్య, ఏంటత్తయ్య? పెళ్లి ముహూర్తాలు పెట్టకముందే వాళ్ళిద్దరి జాతకాల్ని నాగమ్మ దగ్గర పెట్టాను. నాగమ్మ తల్లి ఇద్దరి జాతకాల్ని దీవించింది. ఇప్పుడు మొదటి శుభలేఖని కూడా ఆ నాగమ్మ తల్లి దగ్గర పెట్టి దీవెనలు తీసుకుంటే శుభం జరుగుతుంది. ఇప్పుడే బయలుదేరతాం. మనందరం ఎందుకు వదిన గారు? వాళ్ళిద్దరూ వెళ్తేనే బాగుంటుంది. అదే అంటే వాళ్ళిద్దరూ వెళ్తే సరదాగా కబుర్లు చెప్పుకుంటారు, అమ్మవారికి సిగ్గుపడకుండా వాళ్ళ మనసులో మాటలు చెప్పుకుంటారని. నువ్వన్నది నిజమే భైరవి. నువ్వు నీ బావ వెళ్ళి అమ్మవారికి శుభలేఖిచ్చిరండమ్మా. కౌసల్య, తీసుకెళ్ళమ్మా. అమ్మా భైరవి రా. అర్జున్, నువ్వు కూడా వెళ్ళి బట్టలు మార్చు. నువ్వు పుట్ట దగ్గరికి వెళ్ళక ముందే స్వర్గానికి వెళ్ళిపోతావురా. నేను నీ ప్రాణం అని చెప్పిన వాడివి నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నావు బావా? నీకోసం నా ప్రాణం ఇవ్వగలను కానీ నీ ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు బావా. నీకిలాంటి పరిస్థితి వచ్చినందుకు నాకైతే చచ్చిపోవాలనుంది బావా. కానీ నేను చనిపోయాక నువ్వు కళ్ళు తెరిస్తే నేను లేకుండా నువ్వు బతకలేవన్న భయంతో చావలేకపోతున్నాను బావా. గురుదేవా, ఏంటి నాగిని? మన నాగజాతికి ఎన్నో విశిష్టమైన శక్తులు ఉంటాయంటారు. మరి ఏ శక్తి ఉపయోగించినా నా బావని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాను గురుదేవా? ఈ సమస్యకి పరిష్కారం ఏంటి గురుదేవా? మనకు శక్తులు ఉన్నట్టే కొందరు మానవ మాతృలకు కూడా దైవశక్తి, మంత్రశక్తి, తాంత్రిక శక్తులు ఉంటాయి నాగిని. అలాంటి శక్తులేవైనా వాళ్లకు ఉన్నప్పుడు ఒక్కోసారి మన శక్తులు వాటి ముందు పనిచేయవు. ఇది సత్యం నాగిని. వారికున్న శక్తులేమిటో మనం తెలుసుకోగలిగితే మనం ప్రత్యామ్నాయం ఆలోచించవచ్చు. అవి తెలుసుకునేలోగా నా బావని కాపాడుకునే అవకాశం
లేకుండా పోతుందేమో గురుదేవా. ఇలా జరగడానికి కారణమైన వ్యక్తి మీ బావ కళ్ళల్లో నీకు కనిపించే అవకాశం ఉంది.